ఇలాంటివాళ్లు జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. చాణక్య నీతి ప్రకారం ఈ వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అన్నీ ఉన్నప్పటికీ అసంతృప్తిగానే ఉంటారు. అయితే ఎలాంటి వ్యక్తుల గురించి చాణక్యుడిలా అంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్నెట్ డెస్క్. మన జీవితం సంతోషంగా ఉండాలా లేదా అన్నది ఎక్కువగా మన స్వభావం, అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుందని చాణక్యనీతి చెబుతుంది. కొందరికి అన్నీ ఉన్నప్పటికీ జీవితంలో సంతృప్తి ఉండదు. కారణం వారి చెడు అలవాట్లే. అవే వారికి పెద్ద శత్రువులుగా మారతాయి. ఆచార్య చాణక్యుడి ప్రకారం అన్నీ ఉన్నప్పటికీ జీవితంలో సంతోషంగా ఉండలేని వ్యక్తులెవరో చూద్దాం. ఎప్పుడూ ఫిర్యాదు చేసే వ్యక్తి. ఎప్పటికప్పుడు తన అదృష్టాన్ని, పరిస్థితులను లేదా ఇతరులను నిందించే వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండలేడని చాణక్యుడు చెప్పారు. అలాంటివాళ్లు ప్రతి విషయంలో లోపాలే చూస్తారు. ఫిర్యాదు చేసే అలవాటు మనస్సును బలహీనంగా చేస్తుంది. దానివల్ల జీవితం మొత్తం బాధగానే అనిపిస్తుంది. అత్యాశ ఎక్కువగా ఉన్న వ్యక్తి. దురాశ ఉన్న వ్యక్తికి ఎప్పటికీ తృప్తి ఉండదని చాణక్యనీతి చెబుతుంది. తన దగ్గర ఉన్నదానితో సంతోషపడకుండా ఇంకా ఇంకా కావాలనుకోవడం మనస్సుకు ప్రశాంతత ఇవ్వదు. డబ్బు, పదవి వీటికి అంతముండదు. సంతృప్తి లేకపోతే సంతోషం కూడా ఉండదు. కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వ్యక్తి. కోపం మనిషికి అతిపెద్ద శత్రువు అని చాణక్యుడు చెప్పారు. చిన్న విషయానికే కోపం తెచ్చుకునే వ్యక్తి తన బంధాలు, గౌరవం, మనశ్శాంతిని కోల్పోతాడు. కోపంలో తీసుకునే నిర్ణయాలు జీవితమంతా బాధను మిగిల్చుతాయి. చెడు సహవాసంలో ఉండే వ్యక్తి. మనతో ఉండేవాళ్ల ప్రభావం మనమీద చాలా ఉంటుంది. ప్రతికూలంగా ఆలోచించేవాళ్లతో, సోమరులతో ఎప్పుడూ కలిసి ఉంటే మన ఆలోచనలు అలాగే మారతాయి. చెడు సహవాసం మనిషిని తప్పుదారి పట్టించి జీవితాన్ని నాశనం చేస్తుందని చాణక్యుడు హెచ్చరించారు. సమయం, అవకాశాలకు విలువ ఇవ్వని వ్యక్తి. సమయానికి మించిన విలువైనది ఏదీ లేదని చాణక్యనీతి చెబుతుంది. సమయాన్ని వృధా చేసే వ్యక్తి తన జీవితంలో వచ్చే అవకాశాలను కోల్పోతాడు. అలా కోల్పోయిన అవకాశాలు తరువాత జీవితాంతం పశ్చాత్తాపానికి కారణమవుతాయి. సమయాన్ని గౌరవించకపోతే భవిష్యత్తు బాధతో నిండిపోతుంది. మన సంతోషానికి కారణం బయటి పరిస్థితులు కాదు, మన అలవాట్లే. చెడు అలవాట్లను వదిలి మంచి ఆలోచనలను అలవాటు చేసుకుంటే జీవితం తప్పకుండా సంతోషంగా మారుతుందని చాణక్యనీతి చెబుతోంది.